ఏంటి బ్రేక్ఫాస్ట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది. ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసి కాక మళ్ళీ బగీచాలోకి వెళ్ళాలి. ఏం చేస్తున్నారు? మూవీ చూస్తున్నారా? ఏదో మూవీ వేస్తున్నాడు, చూస్తాను. మన బగీచాలోకి వెళ్ళి క్లీనింగ్ పని ఉంది, మొత్తం అంతా క్లీన్ చేయాలి. మరి కూడా రావడం పడుతుంది, లేకపోతే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేను నిన్న క్లీనింగ్ చేస్తాను కదా, అది ఈరోజు కొంచెం ఎక్కువ చేయకు, నాతో అలాగే హెల్పింగ్ చేస్తే అయిపోతుంది. ఓకే ఓకే. టీ అయిందా? టీ చేస్తాను, టీ తాగేసి వెళ్దాము. టీ తాగేసి వెళ్దాం అయితే. ఉండు, టీ చేస్తాను. మా ఆయనకైతే టీ ఇచ్చేసి, మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అండి బ్లాక్ టీ తాగాలి. బ్లాక్ టీ అంటే చాలా ఇష్టం. టీ అయిపోయింది. ఓకేనా? టీ తెస్తాను, కూర్చోనండి. ఇదిగోండి మీ బ్లాక్ టీ. ఓకే, థ్యాంక్ యూ. మా ఆయనకి బ్లాక్ టీ అంటే చాలా ఇష్టం అండి. పాలు చాయ్ అయితే తాగరు. ఎక్కడికైనా వెళ్తే, ఎవరైనా ఇంటికి వెళ్తే తాగుతారు. ఓకే, త్వరగా తాగితే బగీచాలోనికి వెళ్దామా? ఓకే ఓకే. అక్కడ చూడండి, మా ఆయన పిలవకుండానే గార్డెన్లోనికి వెళ్ళిపోయారు టీ తాగేసి. ఓయ్, ఇద్దరం కలిసి చేస్తామన్నావు, ఒక్కరివే నాకు పిలవకుండా వస్తావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం మొక్కలు? సుపాడి మొక్కలు ఉడుస్తారా? సుపాడీలు అన్నీ అయితే కింద పడి మొక్కలు అయిపోయినాయండి, దగ్గర దగ్గర అయిపోయినాయి కదా. అవన్నీ అయితే దూరం దూరం ముడుస్తారు ఇప్పుడు. ఇదిగోండి, మేమైతే ఊరికి వెళ్ళిపోయాం కదండి. చిన్న మొక్కలుగా ఉన్ను, అవి పెద్దవి అయిపోయినాయి. అవన్నీ తీసి అయితే మా ఆయన దూరం దూరం ముడుస్తారు. అదిగోండి, మా ఇంటి కిందనైతే నుంచైతే సముద్రం కనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో కదా. ఎప్పుడు కిందకి వెళ్తుంటాం కదా అటువైపు నుంచి. ఓయ్, ఏంటది? అది కూడా ఉడిసేస్తారా ఏంటి? ఇదిగోండి, ఈ మొక్కలన్నీ ఇప్పుడు ఉడిస్తాను. రైలింగ్ కడుతున్నారా? మొన్న అయితే అమ్ము గార్డెన్లోనికి పాము వచ్చేసిందండి. చాలా పెద్దది, దామాన్నంట. మా పక్కింటి అబ్బాయి అయితే చూసి చెప్పాడు. క్లీనింగ్ లేదండి, క్లీనింగ్ చేసుకోవాలి, అందు గురించని. నిన్నైతే నేను పట్టుకున్నాను ఒకవైపు నుంచి. చూడండి, ఇటువైపు అంతా క్లీనింగ్ నేను ఒక్కదాన్నే చేశాను. ఇటువైపు నుంచి ఇదిగోండి, ఇది మా ఇంటి క్వార్టర్ వెనకాల సైడ్ అండి. ఎప్పుడు ఫ్రంట్ సైడ్ చూపిస్తుంటాను కదా క్లీనింగు. ఇటువైపు నుండి ఇదంతా అయితే క్లీనింగ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మా ఆయన ఈరోజు సండే కాబట్టి మా ఆయన హెల్ప్ కొంచెం చేస్తారు, అటువైపు చేయాలి. ఇదిగోండి బిర్యానీ ఆకు. ముందు వీడియోలో అయితే చూపించుంటాను, షార్ట్ వీడియోలో. ఒక చిన్న మొక్కనైతే నాటాను, ఇన్ని మొక్కలు అయిపోయావి. ఇప్పుడు అక్కడ నుంచి ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి, బ్యాక్ సైడు. మరి ఫ్రంట్ కూడా క్లీన్ చేయాలి. ఫ్రంట్కి అయితే మొన్న పాము వచ్చింది. గమలాలన్నీ అయితే దగ్గరికి అయిపోయాయి కదా, అందు గురించని. ఊరికి వెళ్ళామని నీరు వేయడానికి ఒక అబ్బాయికి చెప్పాము, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని గమలాలన్నీ దగ్గరగా పెట్టేసాము. ఇదిగోండి, మా ఆయన ఇక్కడ ఒక సుపాడి మొక్క ఉడుస్తున్నారు. 2 మొక్కలండి, అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. సండే వస్తే ఇలానే అండి, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము కలిసి గార్డెన్కి వచ్చి. ఇదిగోండి, ఇటువైపు నుంచి అంతా మొన్న క్లీన్ చేశాను కానీ మళ్ళీ అలానే అయిపోయింది. విలేజ్కి వెళ్ళాము కదా. చూడండి, ఇటువైపు కూడా ఇప్పుడు చేసుకుంటాం, వీలవుతే అవతల వైపు చేసి ఇటువైపు కూడా క్లీన్ చేయాలి. అదిగోండి, గమలలన్నీ అయితే దగ్గర దగ్గరగా పెట్టేస్తున్నాము. ఇవన్నీ అయితే దూరం దూరం పెట్టుకోవాలి. ఇటువైపు అంతా మొన్న పాము వచ్చి ఇక్కడే కూర్చేయను, ఇటువైపు. ఇదిగోండి,
ఇక్కడ కూర్చోను. అదిగోండి అటువైపు కూడా క్లీన్ చేయాలి. మరి మేము గార్డెన్లో ఉంటే మా అమ్మాడి ఏం చేస్తుందో చూడండి. కిచెన్ సెట్తో ఆడుకుంటుంది. అమ్మాడి ఏం చేస్తున్నా? స్నేకా? స్నేక్తో ఏం చేస్తావు? ఎదగండి మా పాప కిచెన్ సెట్ చూడండి. వావ్, ఏం రెసిపీ చేసావు? ఆలూ ఫ్రై. అది బిర్యానీలా ఉంది. ఆలూ ఫ్రైయా? ఎదగండి మా పాప స్మాల్ స్మాల్ కిచెన్ సెట్. చాలా బాగున్నాయి కదా. రైసా? అన్నం వండుతుందంట పాప, శ్రావ్య పాప. ఓకే, నీవు ఆడుకో, కొంచెం ఆడుకొని తర్వాత చదువుకోవాలి, సరేనా? ఓకేనా? సండే కాబట్టి కాసేపు ఆడుకోవడానికి ఇచ్చాను. వాటర్ బాటిల్. ఓకే సరే, అయితే గార్డెన్లో ఉంటాము. ఎవరైనా వస్తే చెప్పు, సరేనా? గేట్ వేసేయాలమ్మా. ఉన్నా ఇలా సరే, చూస్తుండు, పాములు ఏమైనా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బ్యాక్ సైడ్ వెళ్తాను. ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు? కరేపు మొక్కకా? ఓకే ఫ్రెండ్స్, ఇలా వీడియో చూస్తే అయితే పని అవ్వదు కదండి. మేము తర్వాత మొత్తం క్లీన్ చేసాక అయితే వీడియో చూపిస్తాం. ఇదిగోండి అమ్ము గార్డెన్ క్లీనింగ్ అవుతుంది. బ్యాక్ సైడ్ కాస్త చేసాం కదా, నేనే మళ్ళీ మా ఆవిడకి చెప్పాను ఫ్రంట్ సైడ్ చేసేస్తాము, చాలా తక్కువ అన్నీ ఉన్నాయి అనగాను ఫ్రంట్కి వచ్చామండి. ఇదిగోండి మా ఆవిడ గారు క్లీన్ చేస్తున్నారు. ముందు చూసారు కదా ఎలాగున్నో, ఇప్పుడు క్లీన్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఓయ్ అబ్బా, సరే, పని చేసేటప్పుడు చూడదు ఆవిడ గారు, తర్వాత అంట పని చేస్తుంది, పనిలో బిజీగా ఉంది కదా. క్లీన్ అయ్యి అన్నీ మళ్ళీ సెట్ చేశాక మీకు మళ్ళీ క్లీన్గా చూపిస్తాము. ఇది ఒక పార్ట్ అండి, ఒక సైడ్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఇటువైపు కూడా ఉంది. ఇప్పుడు మాకు లెఫ్ట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ ఇంక బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శంకు పూల చెట్టు, గులాబీ చెట్టు పైకి అయితే ఎక్కి పాకిరిస్తుందండి. ముందు ఒకసారి కట్ చేసాము, అయినా కూడా ఇంటి పైకి పాకిరేస్తుంది. అందు గురించి ఇది కూడా మొత్తానికి ఈరోజు అయితే కట్ చేస్తున్నారు మా ఆయన. అండి మొత్తం కట్ చేస్తారా? ఓకే ఓకే, ఎదుగోండి పెద్ద గులాబీ చెట్టు ఇక్కడ ఉందండి. ఈ నీలం పూలు చెట్టు పాకరంతో మొత్తం ఎండిపోయింది. మార్చేయాలి, చెట్టు ప్రాబ్లం కాదు, మార్చేయాలి. వేరే వైపు మనం పెట్టవలసింది, ఇటువైపు అయితే పెట్టేసాం. అందు గురించి మొన్న అక్కడే పాము తిరుగుతున్నాం, చూసుకొని చెయ్యండి. ఆలకించరా? అయినా చూసుకోండి, ఏం చెయ్యకపోయినా. గేట్ బయట నుంచి అయితే వచ్చిందండి, ఇటువైపు నుంచే పాము వచ్చింది, దామాన్ పాము. ఓకే, కాసేపు తర్వాత మళ్ళీ వ్లాగ్లోకి వస్తాం. జాగ్రత్త, మొక్కలు ఉన్నాయండి, చూసుకొని తీయండి. ఆ మొక్కలు మళ్ళీ పోతాయి అండి. నువ్వు మొక్కలు ఉన్నాయి కదా, చూసుకొని. ముళ్ళు రోజ్ ప్లాంట్ ఉంది కదా, చూసుకొని. ఎంత ఎక్కువ వచ్చింది. సరే సరే, గులాబీ చెట్టు ఫుల్గా అయితే ఎండిపోయిందండి. చూడండి, కంప అయిపోయింది ఎగ్దాం. చాలా పువ్వులు పూసేవి, ఒక్కసారికి 10-20 పువ్వులు పూసేవండి. మొగ్గలు కూడా ఉండేవి, రెండో రోజుకి మళ్ళీ పూసేవి. మళ్ళీ అయితే ఉడాలి ఆ గమ్లాలో. చెట్టు పైన ఫుల్గా శంకుపూల చెట్టు పాకిరిసింది కదా, అందు గురించి మా ఆయన అయితే మొత్తానికి తీసేస్తున్నారు. మళ్ళీ కొత్తది ఇవ్వాలి. ఇదిగోండి మా పాప రెసిపీలు బిర్యానీ అంట. బిర్యానీ చేస్తుంది ఈరోజు, మేము ఇవే తినాలి. గాల
బ్రేక్ఫాస్ట్ అయ్యింది, వంట అయితే ఇంకా చేయలేదు కదా. ఈరోజు వాళ్ళ నాన్నకి పాప చేసిన ఫుడ్డే తినాలి, ఓకేనా? దానికే ఎందుకు వాళ్ళ అమ్మకు కూడా నాకు స్పెషల్ ఉంది, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉంది కదా, కూడా ఇడ్లీ ఉంది, దాంతో అడ్జస్ట్ అయిపోతా. మీరు తినరు కదా, ఆహా, ఇడ్లీతో అడ్జస్ట్ అయిపోతా, చికెన్ మరియు ఇడ్లీ. మధ్యాహ్నం తినరు కదా, ఇప్పుడు నేను తింటాను కదా. ఈ రోజు తినేస్తా, చికెన్ కదా. వాళ్ళ పాప చేసిన రెసిపీ, వాళ్ళ పాప చేసిన స్పెషల్ ఈరోజు వాళ్ళ అమ్మగారు తింటారు. నాకైతే చికెన్ ఉంది ఇడ్లీతో. అచ్చా, సాంబార్ పౌడరు. నువ్వు ఇంట్లో ఏమేమి చేస్తున్నా? మేము గార్డెన్లో ఉంటే ఇటువైపు చూసారు కదా, సగం క్లీన్ చేశాను. ఇటువైపు ఒక అరుగులాగా పెడతారంట అలా మొక్కలు వడడానికి. కొంచెం అయితే చేంజింగ్ చేస్తారు అమ్ము గార్డెన్. మరి ఎలా ఉంటుందో మీకు లాస్ట్లో, వీడియో లాస్ట్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, టైర్ని అయితే ఇక్కడ సెట్ చేశానండి. ముందైతే రాళ్ళు పెట్టుంటుంది కదా ఎంట్రన్స్లో, ఇంటి గేట్ పక్కన అయితే టైర్ పెట్టేశాను. ఇక్కడ ఏదైనా ఒక ప్లాంట్ పెట్టాలి. మరి మా ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఏంటి ఏం చేస్తున్నారు? ఫ్రూటీ తాగుతున్నాబ్బా. అబ్బో, ఫ్రూటీ తాగుతున్నారా? ఏమీ అలసిపోయారా? రిఫ్రెష్మెంట్. అంత పని ఏం చేశారు? చాలా పని చేశానబ్బా. సరే సరే, చూడండి అమ్ము గార్డెన్ ఎలాగ అయిపోయిందో. అమ్ము గార్డెన్లో అయితే ఇలా చూడలేనండి, చక్కగా క్లీన్ అయితే నాకు చాలా హ్యాపీ అంతా. ఎందుకండి ఈ టైర్ పెట్టగానే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇంటి ముందున చాలా మొక్కలు అయిపోయేవి. చక్కగా అయితే సెట్ చేసుకుంటే ఇన్ని మొక్కలు కనిపించవు. ఒక సైడ్ని అన్నీ పెట్టుకోవాలి. ఓకే, మీరు ఫ్రూటీ తాగుతుండండి మా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒకవైపు అయితే సగం క్లీనింగ్ అయ్యిందండి, చూస్తున్నారా? ఇక్కడైతే రాళ్ళు పేర్చి వాటిలోపైతే మా ఆయన మట్టి తీసుకొచ్చి వేస్తున్నారు గ్రౌండ్ వద్ద నుంచి. ఎందుకండి ఇవి ప్రస్తుతానికి అలాగే ఈ పాట్స్ పెట్టున్నారు. ఇంకా పాట్స్ అన్నీ అయితే లోపలికి వస్తాయి, ఇంకా మట్టి వేయాలి. చూడండి ఎంత బాగుందో కదా. ఎందుకండి అండి, సగం పని అయిందా? ఇప్పుడే అన్నం పెట్టి వచ్చాను. చూడండి ఎంత చక్కగా ప్లేస్ కూడా ఇప్పుడు వెళ్ళి రావడానికి వీలవుతుందండి. ముందైతే పాట్స్ అన్ని దగ్గరగా అయిపోయాయి కదా, ఇప్పుడైతే ఎంత చక్కగా ఉన్నాయి. ఓకే, మళ్ళీ సగం క్లీన్ చేశాక మళ్ళీ కలుద్దాం. అమ్ము గార్డెన్ అయితే మొత్తం అయితే కాస్త ఉందండి క్లీనింగ్ చేయడానికి. మొత్తానికి అయితే క్లీన్ అయిపోయినట్టేని, కానీ ఈ వీడియో తీయలేకపోయాము. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది, చీకటి కూడా అయిపోయిందండి, అందు గురించి తీయలేకపోయాము. మరి ఎలా ఉందో మరో బ్లాగ్లో అయితే వీడియో తీసి తప్పకుండా పెడతాము, ఏమీ అనుకోకండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.